పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. వాగ్దానమిచ్చినవాడు నెరవేర్చగలిగినవాడు నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక వాగ్దానం ఈ సంవత్సరం ఇచ్చారు. ఆ వాగ్దానంను స్మరించండి. 12 నెలలు క్యాలెండర్లో ఉన్న వాగ్దానం స్మరించండి. భక్తితో పునీత అగత్తమ్మ పండుగ సందర్భంగా ఆమె తన జీవితంలో చేసిన త్యాగ క్రియలన్నిటి ద్వారా దేవుడు మనలందరినీ దీవించమని భక్తితో ఈ కరుణ జపాలను ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అగత్తమ్మ పండుగ సందర్భంగా ఈ దినము ఉదయకాల సమయంలో పూజలో మనం విన్నట్టు ఆమె తన జీవితంలో పవిత్రతను కాపాడుకుంటూ ఏసే నా ఊపిరి, ఏసే నా కాపరి అని చివరి వరకు తనను ఒక గదిలో బంధించి భోజనం పెట్టకుండా ఆమె జీవితాన్ని బాధ పెట్టినా ఆమెను పూర్తిగా నిప్పులో కాల్చివేసిన తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకొని ఇప్పుడు కూడా వారి ఏరియాలో అనేక అద్భుతాలు చేసే ఆ పుణ్య స్త్రీ యొక్క పండుగ సందర్భంగా మీకు మేలులు జరగాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశం ప్రభువునికి అర్పించుకుందాం. తుమ్మ కార్తీక్ సృజన కుటుంబ ప్రత్యేక తలము నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న టి చిన్నపురెడ్డి కుటుంబం, అలాగే జరూపాల్ జన్మదినోత్సవ దీవెనలు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న తెరేజా జోసెఫ్, జరూపాల్ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. తుమ్మా సుమన్ రెడ్డి సుజీత కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రాంపిల్ల లక్ష్మి మొదటి మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు కల్పన సనోజ్ల మంచి ఆరోగ్యం, అశ్విని అంకిత హృదయ పరివర్తన కలిగి వైశాఖ్ తిరిగి వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా ఆర్థిక సమస్య నుండి విడుదల ఫాదర్ సెరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు, పంకజ్ మంచి ఆరోగ్యం త్రాగుడు నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా పునీత అగత్తమ్మ పండుగ సందర్భంగా వేద సాక్షిగా మరణించిన గొప్ప పుణ్యస్తుల ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసం గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి
జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు అని మీరు అనుకుంటున్నారా? మిమ్ము కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకొని వారందరూ ధన్యులు. Those who wait on the Lord, saying that God will fulfill the promise in their life, they are blessed people. యెషయా 30:18. ఐసాయా చాప్టర్ 30:18. అబ్రహామునకు దేవుడు ఒక ఈసాక్ అనే కుమారుని ఇచ్చినప్పుడు ఆయనకి అప్పుడు 100 ఏండ్లు వయస్సు కలిగినటువంటి వాడు. ఆదికాండం 21:5. When Abraham received the promise of Isaac, he was already 100 years old. So God can do everything. ఆలస్యమైన దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. జెనసిస్ 21:5. యోసేపును దేవుడు ఆ బానిసత్వంలో ఉన్న వ్యక్తిని ఆయన ఆ దేశమునకు అధికారిగా నియమించాడు. ఆదికాండం 41:40. జెనసిస్ 41:40. కొద్దిగా ఆలస్యమైన ఫిబ్రవరి కూడా స్టార్ట్ అయింది, ఇంకా మా ఇంటిలో జరగట్లేదు. 2025 సంవత్సరాల వరకు వెయిట్ చేస్తున్నామంటున్నారా? ఇప్పుడు ప్రార్థించండి. ఈ నెలకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటి? దేవుడు నీ చేయి విడువడు, చెప్పినదంతా చేస్తాడు. గాడ్ విల్ నెవర్ లీవ్ యువర్ హ్యాండ్స్. హీ విల్ డూ వాట్ ఎవర్ హీ హస్ ప్రామిస్డ్. ఇదే మనం ఈరోజు పాడే పాట. ఇది వాగ్దాన పాటగా, విశ్వాస పాటగా మారునుగాక. ఆమేన్. పాడుదాం. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. వాగ్దానమిచ్చినవాడు, నెరవేర్చగలిగినవాడు. నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. నన్ను పిలిచినవాడు, నమ్మదగినవాడు. అబ్రహామునకు ఆలస్యమైన ఇస్సాకునిచ్చాడు. అబ్రహాముకు ఆలస్యమైన ఇస్సాకునిచ్చాడు. యోసేపును ఐగుప్తుకే ప్రధానిగా చేశాడు. యోసేపును ఐగుప్తుకి ప్రధానిగా చేశాడు. వాగ్దానమిచ్చినవాడు, నన్ను విడువనివాడు. వాగ్దానమిచ్చినవాడు, నన్ను విడువనివాడు. నన్ను పిలిచినవాడు, నమ్మదగిన వాడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవుడు మనకు ఉత్తమమైన దానిని మాత్రమే దయచేస్తాడు. ఉన్నత స్థలంలో ఆయన మనలందరినీ ఉంచుతాడని యోబు 5:11 చెప్తుంది. ద లార్డ్ విల్ గివ్ అస్ ద బెస్ట్ అండ్ ద టాప్ మోస్ట్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ అస్. జోబ్ 5:11 సేస్. ఆయన నమ్మదగిన వాడు. అందువలన మనం ఏదైతే దేవుని విషయమై మనం ఒప్పుకున్నామో దానిలో నిశ్చలముగా మనం పట్టుకోవాలని వాగ్దానం గురించి నిరీక్షించాలని వాక్యం చెప్తుంది. ఎబ్రీయులకు రాసిన 10:23. వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ వీ షుడ్ వెయిట్ ఆన్ ద లార్డ్ అండ్ వీ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ వితౌట్ గెటింగ్ ఈవెన్ ఎ లిటిల్ బిట్ డౌట్. హీబ్రూ 10:23. పాడుదాం. ఉన్నతమైన శిఖరంలో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లలను దేవుడి సంవత్సరం ఉంచునుగాక. ఆమేన్. ఉన్నతమైన దానిని నాకనుగ్రహిస్తాడు. ఉన్నతమైన దానిని నాకనుగ్రహిస్తాడు. ఉన్నత శిఖరమున నన్ను తను నిలబెడతాడు. ఉన్నత శిఖరమున నన్ను తను నిలబెడతాడు. వాగ్దానమిచ్చినవాడు నన్ను మరువనివాడు. వాగ్దానమిచ్చినవాడు నన్ను మరువనివాడు. నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. భక్తితో ఉత్తమమైన దాన్ని ఎన్నుకుందాం. ఉన్నతమైన శిఖరంలో నిలుపుతాడు. నమ్ముదాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శత్రువుల ఎదుట విందు ఏర్పరచే దేవుడు మన దేవుడు. అవర్ గాడ్ మేక్స్ ఎ బ్యాంక్వెట్ ఫర్ us ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఎనిమీస్. మన పానపాత్రము నిండి పొరలే విధంగా చేస్తాడంట. ఆమేన్. మీకు ఏదైతే కావాలో అది ఇవ్వడు, నిండి పొరలే విధంగా చేస్తాడు.
God will make you to overflow. Your cup will overflow. Psalm 23 verse 5 says like that. నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకిస్తాడంట. God will anoint you more than your companions. Hebrew 1:9 ఎబ్రియల్ క్రాసులేక 1:9 నేను నమ్ముచున్నానని మీరు చెప్పాలి. 1 తెస్సలోని 5:24 ఆయన నమ్మదగిన దేవుడు. We have to say, I trust in you because you are a trustworthy God. I can trust in you. పాడదాం. దేవుడు శత్రువుల ఎదుట కూడా విందు చేసి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు. శత్రువులందరి ఎదుటను నాకు విందును ఇస్తాడు. ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. ఆనంద తైలముతో నన్ను అభిషేకిస్తాడు. వాగ్దానమిచ్చినవాడు మనసు నెరిగినవాడు. వాగ్దానమిచ్చినవాడు మనసు నెరిగినవాడు. నన్ను పిలచిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానములన్నీ నెరవేరే సంవత్సరముగా సంవత్సరం వాగ్దానం పట్టుకోండి. ఆలస్యమైన చేయమని ప్రార్థించండి. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత అగత్తమ్మ కార్చినటువంటి రక్తం, ఆమె పొందిన దెబ్బలన్నిటి ద్వారా మనందరికీ సంరక్షణ కలుగునుగాక. ఆమేన్. Through great saints and Agatha, by the blood of her, by the sacrifice of her, may the Lord protect all of us. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం, మీ దివ్య కారుణ్య ప్రతిరూపము నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, మా గృహములను, మా గృహములను, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని, డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని,
DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ రోజు నుండి ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత అగత్తమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెంట్ అగత్తమ్మ Pray for us. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫౌస్టినా Pray for us. మనమందరం కూడా ఈ సంవత్సరం ఇంకా రాబోయే రోజుల్లో పక్షిరాజులాగా పైకి ఎగిరే విధంగా దేవుడు చేస్తాడంట. ఎవరైతే దేవుని కోసం కనిపెట్టుకొని వేచి ఉండి ప్రార్థిస్తారో వాళ్ళు పైకి ఎగిరే పక్షిలాగా మారుస్తారంట. Isaiah 40:31 says like that. God will make us to fly high if we wait upon the Lord. యెషయా 40:31. మనమందరం కూడా రాజాలాగా బంగారు వీధులలో నడిచినట్టు చేస్తాడంట. దర్శన గ్రంథం 21:21. You can become like a king and walk like a king in the golden path that God will lead us. Revelation 21:21 says like that. భక్తితో పాడుదాం. ఈ కార్యము ఈ సంవత్సరం రాబోయే రోజులలో జరుగునుగా. ఆమేన్. పక్షిరాజు వలె నన్ను పైకెగిరిస్తాడు. పక్షిరాజు వలె నన్ను పైకెగిరిస్తాడు. బంగారు వీధులు నిత్యము నన్ను నడిపిస్తాడు. బంగారు వీధులు నిత్యము నన్ను నడిపిస్తాడు. వాగ్దానమిచ్చినవాడు నన్ను మలచినవాడు. వాగ్దానమిచ్చినవాడు నన్ను మలచినవాడు. నన్ను పిలచినవాడు నమ్మదగినవాడు. భక్తితో ఈ గుర్తులో పైకి ఎగిరే పక్షిలాగా దేవుడు మనందరినీ మార్చమని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ నెలలో జరుగుతున్న వడకం ఈరోజు సాయంత్రం నుంచి ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని దీవించమని ప్రార్థించండి.
అలాగే 17 సాయంత్రం నుంచి 21 వరకు జరుగుతున్న తెలుగు వడకాన్ని ప్రభు ఆశీర్వించమని ప్రార్థించుకోండి. అలాగే 16వ తారీఖున జరుగుతున్న స్టూడెంట్స్ ప్రేయర్ని దేవుడు ఆశీర్వించి వస్తున్న విద్యార్థులందరినీ మంచిగా పరీక్ష రాయటానికి సహకరించమని ప్రభుని ప్రార్థించుకోండి. ఈ నెలంతా జరుగుతున్న ఇక్కడ బయట జరుగుతున్న ప్రతి ప్రోగ్రాంని దేవుడు ఆశీర్వించమని ప్రార్థించండి. గత వారంలో మనలను దేవుడు దీవించి మరి ముఖ్యంగా ఎక్కడైతే వరంగల్ మేత్రాసంలో 2 చోట్లలో జరిగించినటువంటి అద్భుతంలో ఒక సహోదరి చెప్పింది, రెడ్డిపాలెంలో ఫాదర్ నా రిపోర్ట్ చూడండి అని ఇట్లా చూపించింది. ఈ చెయ్యి ఇట్లా రాదనమాట, ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ డిక్లేర్ చేశారు ఫోటోతో సగా. కానీ దేవుడు ఇప్పుడు ఆమె చక్కగా చెయ్యి ఎత్తినట్టు దేవుడు సహాయం చేశాడు. గత వారంలో దేవుడు చేసినటువంటి మేలులకు స్తోత్రం. ఈ వారమంతా మనల్ని దీవించమని 11వ తారీఖున రంగనాథపల్లిలో జరుగుతున్న పండుగను కూడా మరొకసారి వరంగల్ మేతరాసంను దీవించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ప్రభుని ప్రార్థన చేసుకుందాం. ఈ వడకాలన్నింటినీ ప్రభు ఆశీర్వదించునుగాక. నా రక్షకుడు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు వేదనలో ఉన్నాను. భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సహోదరులందరూ శత్రువులుగా మిత్రులు మారిపోయారు. అంతా బాధ, శరీరం అంతా వేదన, దుఃఖం. యోబు పలికిన మాట యోబు 19:25-26లో నా విమోచకుడు సజీవుడుగా ఉన్నాడు, కడన నాకు ఆయన కనిపిస్తాడు, నేను కోల్పోయినదన్నీ తిరిగి పొందుకుంటానని వేచి ఉన్నాడు. 2 యోబు 42:10 పొందుకున్నాడు. When Job lost everything, he did not lose faith. He said, my Redeemer lives, he will appear to me. And he waited, God gave him double portion. Job 42:10. ఈ సంవత్సరం మీరు కోల్పోయినదన్నీ ఆరోగ్య విషయంలో, పిల్లల విషయంలో, అప్పు సమస్యల రూపంలో, ఇక ఏదైనా సరే మీకు దేవుడు 2 దయచేయనుగా. లార్డ్, వాట్ ఎవర్ యూ లాస్ట్, యూ వాంట్ గెట్ ఇట్ బ్యాక్, డబుల్ పోర్షన్ దిస్ ఇయర్. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. నా రక్షకుడు జీవిస్తున్నాడని నిరీక్షించాడే యోబు. నా రక్షకుడు జీవిస్తున్నాడని నిరీక్షించాడే యోబు. ఆయన కోల్పోయినవన్నీయు రెండింపుగా పొందాడే. ఆయన కోల్పోయినవన్నీయు రెట్టింపుగా పొందాడే. వాగ్దానమిచ్చిన వాడు తన మాట మార్చని వాడు. వాగ్దానమిచ్చిన వాడు తన మాట మార్చని వాడు. నన్ను పిలచిన వాడు నమ్మదగిన వాడు. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నవదిన ప్రార్థనలు లూర్దు మాత పండుగ కోసం సిద్ధపరచుకుంటున్నాం. భక్తితో ప్రార్థన చేస్తాం. లూర్దు మాత, నీవు లోకంలో అనేక మందికి అద్భుతాలు చేసినట్టు ఆలస్యం అవుతుందని ఏడుస్తున్న వారందరి కోసం ఈ నవదిన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగునుగా. As we are having the novena to Our Lady of Lourdes these days, let us pray for special grace to come upon us this year and be blessed through Our Lady of Lourdes. తల వంచి దేవుని ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ పునీత జాన్ డి బ్రుటో గారి ద్వారా, పునీత అగత్తమ్మ గారి ద్వారా, ఎడతగక జరుగుతున్న పునీతుల యొక్క రక్త సాక్షుల యొక్క ప్రార్థన ద్వారా మేము ఎన్నిలో అద్భుతాలు చేసి ప్రభు దీవించునుగాక. ఆమేన్. Through Saint John D. Brito, through Saint Agatha, may the Lord bless you in the name of the Father, and of the Son, and of the Holy Spirit. ఆమేన్. నాకు ఆలస్యమైన అద్భుతాన్ని చేస్తాడు నా దేవుడు. God bless you. Wait on the Lord. May God perform miracle. ఆలస్యమైన అద్భుతాలు చేసి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. God bless you.